విశాఖ హెచ్పీసీఎల్ చమురు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రిఫైనరీలోని సిడియు 3 యూనిట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వాతావరణంలో అధిక పీడనం వల్లే ప్రమాదం జరిగిందని యాజమాన్యం వెల్లడించింది. విశాఖ హెచ్పీసీఎల్ రిఫైనరీలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం భయాందోళనకు గురిచేసింది. రాత్రి 10:30 గంటల సమయంలో క్రూడ్ డిస్టిలరీ విభాగంలో వాల్వ్ విప్పుతున్న సమయంలో క్రూడాయిల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా పెద్దవిగా మారడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. హెచ్పీసీఎల్ తో పాటు జింక్, కోరమండల్, ఉక్కు కర్మాగారాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. దాదాపు 2 గంటల సేపు అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. నేను సర్వీసింగ్ కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాను. నేను గ్యాస్ కట్టర్గా వర్క్ చేస్తున్నాను. మా సైట్ పక్కన సిడి3లో ఫైర్ అయింది. ఫైర్ అయిన వెంటనే మాకు ఐరన్ మోయించారు. మోయించిన వెంటనే మేము అందరూ ఎలక్ట్ అయిపోయి అందరూ బయటకు పంపించేశారు. కాంట్రాక్ట్ ల్యాబ్లు అందరూ బయటకు పంపించి సేఫ్గా వచ్చేసాము. ఈ ప్రమాదంతో భయానికి గురైన స్థానికులు హెచ్పీసీఎల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని సంస్థ ప్రధాన ద్వారం వద్దకు చేరి నినాదాలు చేశారు. ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. అయినా హెచ్పీసీఎల్ లో భద్రత కట్టుదిట్టం చేయడంలో యాజమాన్యం ఎంతగా నిర్లక్ష్యంగా ఉందని చెప్పి ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తూ ఉంది. ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ అయితే జనాలు ఊర్లో వదిలేసి వెళ్ళిపోయారు. అదే పరిస్థితి ఈ రోజు దాపురించింది. పబ్లిక్ చాలా మంది ఊర్లో 50% జనాలు వెళ్ళిపోయారు ఊర్లో వదిలేసే. కానీ మేనేజ్మెంట్ వాళ్ళు సరైన పబ్లిక్ సమాధానం చెప్పట్లేదు. ఏంటి సేఫ్టీ ఎలా జరిగింది, ఫైర్ సేఫ్టీ అది కంట్రోల్ అయిందా లేదని చెప్పి మేనేజ్మెంట్ సరైన పబ్లిక్ సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది. 1997లో హెచ్పీసీఎల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 63 మంది చనిపోయారు. మళ్లీ అలాంటి ఘటన తలెత్తుతుందేమో అని స్థానికులు తీవ్రంగా కలత చెందారు. మంటలను పూర్తిగా అదుపు చేశామని యాజమాన్యం చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.